ఆయన 66 పుస్తకాలు తేవడం కొరకు ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన. 66 పుస్తకాలు తేవడం కొరకు. ఆర్సీఎం బైబిల్ ఎన్ని ఉంటాయి? 73 ఉంటాయి. 73 నీకు ఎక్కువ ఉంటాయా? ఇంకా ఉన్నాయండి పుస్తకాలు. బైబిల్ ఒకటి కాదు, 7 రకాల పుస్తకాలు ఉన్నాయి. సువార్తలు 1, 2, 3 కాదండి. మనకు 4 సువార్తలు కనపడుతున్నాయి కదా, చాలా సువార్తలు వ్రాయబడి ఉన్నాయి. పత్రిక ఇయే కాదండి, లవోదియకు కూడా పత్రిక రాశాడు పౌలు గారు. అర్థమవుతుందండి? లవోదియకు కూడా పత్రిక పౌలు గారు రాశారు. ఆ పత్రికలు ఎందుకు కలపలేదు ఏమండి? ఎందుకు కలపలేదంటే కలపడానికి వీలు లేదు. మక్కాబీల చరిత్ర ఉంటుంది. మలాకి తర్వాత వచ్చిన రాజుల వాళ్ళు యుద్ధాలు చేశారు. మక్కాబీల చరిత్ర ఉంటుంది. వాటిని ఎందుకు కలపలేదంటే అవసరం లేదు. ఎన్ని ఉండాలి? బైబిల్ స్థిరత్వం అవ్వడానికి ఆయన సంకల్పం పూర్తి అయ్యేటప్పటికి 66 పుస్తకాలే ఉండాలి తప్ప 67 ఉండడానికి వీలు లేదు. పోనీ ఒక పుస్తకం తీసేద్దాం అని 65 ఉండడానికైనా వీలు లేదు. ఈ పుస్తకాలు రచయితలు ఎవరు ఉండాలి? ఎలా పడితే అలాగా పెంటలండి తిరిగి కూడా ఉండడానికి వీలు లేదు. వాళ్ళలో మస్టు డాగు లేనివారై ఉండాలి. ఆది నుంచి ముగింపు వరకు చూసుకోండి, లేఖనాలు రాసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేశాడు? ఆయన పిండి, అవునా కదండి? ఒక రకంగా లేదు, ఏ రకంగా బంగారాన్ని శుద్ధి చేస్తారో అలాగ చేశాడు. అవునంటారు కాదంటారు? ఒక పౌలు గారు కావచ్చు, ఒక లోక గారు కావచ్చు, ఒక మార్కు గారు కావచ్చు, ఒక మత్తయ్య గారు కావచ్చు, ఒక మలాకీ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. బైబిల్ ఆది నుంచి ముగింపు వరకు రాసిన భక్తులు దేవుని చేతిలో వాడబడినవారు, దేవునికి సమర్పించుకున్నవారు, దేవుని చేతిలో బహుబలంగా ఉన్నవారు మాత్రమే. ఎందుకు అంటే వాళ్ళు మేలిమి బంగారం లాంటి వారై ఉండాలి. అర్థమవుతుందమ్మా? వింటున్నారా? ఎందుకు ఈ మాట మాట్లాడతానంటే ఆయన చిత్తం అది, ఆయన సంకల్పం అది. ఎవరు పడితే వాళ్ళు ఇంటికాడ కూర్చుని శుభ్రంగా రాసేసి పంపించేసాను, నాకు రాత్రి వచ్చింది ఈ ఆలోచన అంటే కుదరదు. అర్థమవుతుందమ్మా? అలాగే నాకు రాత్రి వచ్చిందండి ఆలోచన, రాసేసాను, ఈ పుస్తకం కూర్చానంటే కుదరదు. అది నవలైతే తప్ప దేవుని వాక్కు కాదు, కానేరదు.